వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఇప్పటివరకు న్యూక్లియర్ వార్ కంప్లీట్గా జరగలేదు. ముందు కూడా ఇలాంటి మెచ్యూర్డ్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి జరగకూడదని మనం ఆశించాలి. కాకపోతే డైరెక్ట్గా న్యూక్లియర్ వార్ హెడ్ని ప్రస్తుతం టెస్ట్ చేయట్లేదు, కానీ ఇలా న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఏ ప్లేస్కైనా డిప్లాయ్ చేయగలిగేటువంటి న్యూక్లియర్ వార్ హెడ్ క్యారీయింగ్ క్యాపబిలిటీస్ ఉన్న మిసైల్స్ని టెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా రష్యా టెస్ట్ చేసిందనే ఉద్దేశంతో అమెరికా మినిట్ మ్యాన్ 3 అనే ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని టెస్ట్ ఫైర్ చేసింది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే దీనికి రేంజ్ ఎక్కువగా ఉంటుంది, కాంటినెంట్ని దాటి వెళ్తుంది. ఇండియా దగ్గర కూడా అగ్ని 5 అనే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఉంది. ఇది సమ్ పార్ట్ ఆఫ్ యూరప్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఏషియా పూర్తిగా కవర్ చేస్తుంది. చైనా కంప్లీట్గా దీని పరిధిలోకి వస్తుంది. మినిట్ మ్యాన్ 3 గురించి మాట్లాడాలి అంటే రీసెంట్గా వెండన్బర్గ్ స్పేస్ స్టేషన్ నుంచి మార్షల్ ఐలాండ్ వరకు 7,500 కిలోమీటర్లు ప్రయాణించి టెస్ట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని కెపాసిటీ 13,000 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళగలుగుతుంది. అంటే ఎర్త్ మీద ఉన్న ఏ పాయింట్నైనా కానీ న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేసి ఆ పాయింట్ని డిస్ట్రాయ్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఈ మినిట్ మ్యాన్ 3కి ఉంటాయన్నమాట. మొత్తానికి అమెరికా కూడా న్యూక్లియర్ టెస్టింగ్ ప్రోగ్రామ్కి తెరలేపింది. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, మా దగ్గర ఈ ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయగలిగేటువంటి శక్తి ఉంది మా దగ్గర, అయినా మేము పీస్ని కోరుకుంటున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో అన్ప్రెడిక్టబుల్ ట్రంప్ని మనం అర్థమవుతుంది. సో మొత్తానికి ఈ న్యూక్లియర్ రేస్ కనుక కంటిన్యూ అయితే అటువైపు రష్యా లాగబడుతుంది, చైనా లాగబడుతుంది, చైనా వస్తే ఇండియా లాగబడుతుంది. ఇలా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా లాగబడితే వార్లోకి, సో ఇది చాలా తీవ్రతను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కానీ మెచ్యూర్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఎవరు న్యూక్లియర్ వార్కి వెళ్ళరు. ఎందుకంటే ఏ కంట్రీ వెళ్ళినా ఎవరికైనా నష్టం అంటే అందరికీ నష్టమే. ఓకే, మినిట్ మ్యాన్ 3 కిందకి వద్దాం. ఈ టెస్ట్ని క్యారీ చేశారు కదా 7,500 కిలోమీటర్లు వెండన్బర్గ్ నుంచి మార్షల్ ఐలాండ్కి. దీన్ని కోడ్ నేమ్ ఏం పెట్టారంటే GT254 అనే కోడ్ నేమ్ పెట్టారు. ఈ మిసైల్ని మినిట్ మ్యాన్ అని ఎందుకన్నారంటే వితిన్ మినిట్స్లోనే ఇది డిప్లాయ్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకని దీన్ని మినిట్ మ్యాన్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని నెక్స్ట్ జనరేషన్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్తో 2030లో రీప్లేస్ చేయాలనుకుంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 1970లో ఇది ఆపరేషన్లోకి వచ్చింది. ఇది ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేయగలిగేటువంటి మిసైలు. న్యూక్లియర్ ట్రైడ్లో భాగంగా అమెరికా మినిట్ మ్యాన్ 3ని ప్రయోగిస్తూ ఉంటుంది. న్యూక్లియర్ ట్రైడ్ అంటే ఇటు ఓషన్ నుంచి కానీ, ఇటు స్పేస్ నుంచి కానీ, ఇటు ల్యాండ్ నుంచి కానీ న్యూక్లియర్ వెపన్స్ని డిప్లాయ్ చేసే క్యాపబిలిటీస్ ఉంటాయన్నమాట. ఇండియాకు కూడా న్యూక్లియర్ ట్రైడ్ ఉంది. అంటే 3 వీటి నుంచి, అంటే అటువైపు ల్యాండ్, సీ అంటే ఓషను అండ్ ఎయిర్, మూడింటి నుంచి కూడా మనం న్యూక్లియర్ వెపన్స్ని డిప్లాయ్ చేయగలిగే క్యాపబిలిటీ మనకు ఉందన్నమాట. మొత్తానికి సో ఈ మినిట్ మ్యాన్ 3 కూడా యూఎస్ఏ యొక్క న్యూక్లియర్ ట్రైడ్ ప్రోగ్రాంలో భాగంగానే చెప్పుకోవచ్చు. సో ఇది మినిట్ మ్యాన్ 3 టెస్ట్ గురించి. మొత్తానికి న్యూక్లియర్ టెస్టింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. డైరెక్ట్గా న్యూక్లియర్ వార్ హెడ్ డెటోనేషన్స్ కాదు ఇవి, న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేసేటువంటి సో మిసైల్స్ టెస్టింగ్కి అన్ని కంట్రీస్ ముందుకు వస్తున్నాయి. సో ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ కానీ మనం పరిగణించాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.